హలో ఎవరివన్. సో మనం ఈరోజు డైలీ ఇండెక్స్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. ఇండెక్స్ ఇంటర్వ్యూ సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే కనుక మనం క్యాప్చర్ చేసి సో దేనికైనా ఫస్ట్ మనం ఏ ఆర్డర్ వెళ్ళాలంటే మెంటిక్స్ బేసిక్స్, అసలు మెంటిక్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, సో ఏది వాడతాం మెంటిక్స్లో, అప్లికేషన్లో మీన్స్ ఐడి ఏం వాడతాం మెంటిక్స్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, సో ఐడిఈ ఫీచర్స్ ఏంటి, సో ఇలా బేసిక్స్ ఉంటాయి. నెక్స్ట్ మెంటిక్స్ డొమైన్ మోడల్ అంటే కానీ నార్మల్గా డేటాబేస్. ఒక అప్లికేషన్ అవ్వాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ వచ్చి మెంటిక్స్లో పోర్టల్ వాడతాం, బ్యాక్ ఎండ్ వచ్చి డేటాబేస్, డేటా స్టోర్ చేయడానికి దాన్ని డొమైన్ మోడల్లో స్టోర్ చేస్తాం మెంటిక్స్లో, అది బిల్ట్ ఇన్ డేటాబేస్. నెక్స్ట్ వచ్చి విడ్జెట్స్ దేనికంటే కంట్రోల్స్. సో మనకి HTML కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఒక అప్లికేషన్లో కంట్రోల్స్ ఉంటాయి. లెట్స్ ఒక వెబ్సైట్ జీమెయిల్ తీసుకుంటే లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే చేసి టెక్స్ట్ బాక్స్. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి మనకి ఒక అప్లికేషన్లో. ఏముంటాయంటే అవి టెక్స్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రోల్స్. ఎగ్జాంపుల్ వచ్చి టెక్స్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, రేడియో బటన్, చెక్ బాక్స్, గ్రిడ్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీటిని విడ్జెట్స్ అంటారు. ఈ కంట్రోల్స్ నార్మల్ వాటిలో అయితే కనుక మనం కంట్రోల్స్ అంటాం, వీటిని మెండిక్స్లోకి వచ్చి విడ్జెట్స్ అంటారు. సో ఇది ఈ విడ్జెట్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా వాడచ్చు, వాటి మీద ఏమైనా క్వశ్చన్ రావచ్చు. సో ఎగ్జాంపుల్ అంటే మెండిక్స్లో విడ్జెట్స్కి ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్ ఎలా ఫైల్ చేస్తాం, సో ఆన్ చేంజ్ ఈవెంట్ టెక్స్ట్ బాక్స్కి వచ్చి, సో లేదా గ్రిడ్లో మల్టిపుల్ రోస్ సెలెక్ట్ చేసుకోవాలి, సో ఎలా సెలెక్ట్ చేస్తాం. గ్రిడ్లో మళ్ళీ డేటా గ్రిడ్ 1, డేటా గ్రిడ్ ఓల్డ్ గ్రిడ్, డేటా గ్రిడ్ 2 అని ఉంది. సో దీంట్లో ఎలాంటి ఇష్యూస్ వస్తుంది, ఎందుకంటే చేంజెస్ ఏంటి, డేటా గ్రిడ్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డేటా గ్రిడ్ 2కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డేటా వ్యూ విడ్జెట్ అంటే ఏంటి, బేసిక్గా లిస్ట్ వ్యూ విడ్జెట్ అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ విడ్జెట్స్ గురించి క్వశ్చన్స్ రావచ్చు. అవన్నీ కూడా ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ బేసిక్గా ఏంటంటే మెంటిక్స్లో వచ్చి మనకి డిప్లాయ్మెంట్ త్రీ టైప్స్ ఉంటుంది బేసిక్గా. ఒకటి వచ్చి ఏంటంటే ఆన్ ప్రిమిస్ అంటే విత్ ఇన్ ద సర్వర్, అంటే ఒక సర్వర్ సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో మనం డిప్లాయ్ చేసుకుంటాము. సో మెంటిక్స్ సర్వీస్ రన్ అవుతుంది మన యాప్స్లో, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని సర్వీస్ని రన్ చేసి సర్వీస్లో డిప్లాయ్ చేస్తాం. బేసిక్గా ఓల్డ్ ఐఏఎస్ ఎలాగో మనకి అంటే .NET వచ్చి ఐఏఎస్ అపాచ్ ఎలా ఉన్నాయి, ఇది ఆన్ ప్రిమిస్ సర్వర్ అనమాట. ఇదొక వే. సెకండ్ వే ఆఫ్ డిప్లాయ్మెంట్ మెంటిక్స్ క్లౌడ్ యూస్ చేయడం. థర్డ్ వే వచ్చి AWS Azure ఎక్స్టర్నల్ క్లౌడ్ యూస్ చేసుకోవడం. సో ఈ డిప్లాయ్మెంట్ ఏముంటాయి, సో డిప్లాయ్మెంట్ ఒకవేళ ఆప్షన్స్ ఏంటి మనకి. సో నార్మల్గా డిప్లాయ్మెంట్ వచ్చేసరికి మీకు మెంటిక్స్లో డిప్లై చేస్తుంటే ప్యాకేజ్ ఉంటుంది. సో CI/CD పైపులైన్ యూస్ చేసి డిప్లై చేస్తాం బేసిక్గా. నార్మల్ ఆన్ ప్రిమైస్ అయితే కనుక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని డిప్లై చేస్తాం. అదే క్లౌడ్ అయితే మెంటిక్స్ క్లౌడ్ అయితే కనుక విత్ ఇన్ ద అప్లికేషన్, విత్ ఇన్ ద సైట్ ఇట్ సెల్ఫ్ మనకి మెంటిక్స్ పోర్టల్లోనే ఆప్షన్ ఉంటుంది డిప్లై, అలా డిప్లై చేస్తాం. అదే AWS Azure అయితే కనుక మనకి పైప్ లైన్స్ అవైలబుల్ ఉంటాయి బేసిక్గా. అంటే వేరే టీమ్స్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాయి. సో ఆ పైప్ లైన్ ట్రిగ్గర్ చేస్తే కనుక కోడ్ బిల్డ్ అయ్యి జనరేట్ అయ్యి డిప్లై అవుతుంది. సో నెక్స్ట్ డీబగ్గింగ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్లో ఎర్రర్స్ వచ్చాయి, సో డీబగ్ చేసి తెలుసుకోవాలి. సో నార్మల్గా అయితే కనుక మనకి 3 ఎన్విరాన్మెంట్ ఉంటాయి, డెవ్, UAT అండ్ ప్రొడక్షన్, 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడేం డెవలప్మెంట్లో మనం చేసేది యూనిట్ టెస్టింగ్. నెక్స్ట్ అది UAT మూవ్ చేస్తాం. UATలో రెస్పెక్ట్ టు UAT టెస్ట్ చేస్తాడు, వాళ్ళు ఓకే కనుక ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నప్పుడు UAT సైన్ వచ్చిన తర్వాత, సో UATలో కోడ్ వర్క్ అవుతుంది, ప్రొడక్షన్ మూవ్ అయినప్పుడు ఇష్యూ వచ్చింది. సో దాన్ని ఎన్ని వేస్లో డీబగ్ చేయొచ్చు, ఎలా డీబగ్ చేస్తాం ఇండెక్స్లో. నార్మల్గా అయితే కనుక మనం లాగ్స్ పెట్టుకుని డీబగ్ చేయడం. సో అంటే ఒక లెట్స్ ఒక పేజ్లో ఒక ఆన్ చేంజ్ ఈవెంట్లో డేటా గ్రిడ్ ఫిల్టర్ అవుతాం. లెట్స్ బై కంట్రీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీట్రై చేస్తున్నాం, బట్ ఎర్రర్ వస్తుంది అక్కడ, పేజ్ లోడ్ అవ్వట్లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా డీబగ్ చేస్తామని మెంటిక్స్లో అది చూద్దాం. దాని మీద మేబీ క్వశ్చన్స్ అడగచ్చు. సెక్యూరిటీ కూడా మనకి, సెక్యూరిటీ అంటే ఏంటి, అప్లికేషన్ సెక్యూరిటీ. మన
వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఒక అప్లికేషన్ మెండిక్స్ యూజ్ చేసి మనం 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ చేయొచ్చు. బేసిక్‌గా వెబ్ అప్లికేషన్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్ చేయొచ్చు. ఎయిదర్ ఆఫ్ ద అప్లికేషన్ మనకి డేటా సెక్యూర్‌గా ఉండాలి. సో, ఆ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం? సో, మెండిక్స్‌లో బేసిక్‌గా మనకి మాడ్యూల్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ అండ్ మాడ్యూల్ లెవెల్ సెక్యూరిటీ. సో, అది కాకుండా మనకి బేసిక్‌గా ఏపీఐస్ క్రియేట్ చేస్తే ఎలా ప్రొవైడ్ చేస్తాం? ఏపీఐ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం? సో, వీటి గురించి మేబీ క్వెషన్స్ రావచ్చు. నెక్స్ట్ మెంటిక్స్ మాడ్యూల్స్ బేసిక్‌గా. మాడ్యూల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. యాప్ స్టోర్ మాడ్యూల్స్ ఉంటాయి. యాప్ లెవెల్ మాడ్యూల్స్ ఉంటాయి. అప్లికేషన్ మాడ్యూల్స్. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సో, ఒక మాడ్యూల్ మళ్ళీ రీయూజ్ చేసుకోగలము. సో, యాప్ స్టోర్‌కి దీనికి తేడా ఏంటి? యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ ఎలా చేసుకున్నప్పుడు ఇష్యూస్ ఏమి వస్తాయి మనకి? మేబీ దీని మీద క్వెషన్స్ రావచ్చు. ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసావు? ఇలా అడగచ్చు. నెక్స్ట్ యాప్ స్టోర్‌లో ఎప్పుడైనా పోస్ట్ చేశారు. మెండిక్స్ యాప్ స్టోర్ అంటే ఏంటి? వాట్ ఈస్ యాప్ స్టోర్? నెక్స్ట్ హౌ వీ కెన్ డౌన్లోడ్ యాప్. నెక్స్ట్ హౌ టు చెక్ కంపాటబిలిటీ. సో, లెట్స్ సే మన యాప్ స్టోర్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది కంపాటబులా కాదా ఎలా చూస్తాం? లెట్స్ సే ఒక ఈమెయిల్ టెంప్లేట్స్ ఉంది. ఆర్ ఈమెయిల్ ఫంక్షనాలిటీ ఆర్ సామెల్ మాడ్యూల్ ఉంది. నేను మెంటిక్స్ 9.6 వెర్షన్ వాడుతున్నా. దాంట్లో ఒక టైప్ ఆఫ్ మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవాలి. వెర్షన్ 10కి వచ్చేసరికి ఎలా చేసుకోవాలి? అది ఎలా తెలుస్తుంది? మేబీ అది తెలుసుకోవడం బెటర్. దానికి అడగచ్చు. వెర్షన్ అప్‌గ్రేడేషన్. ఇది ఇంపార్టెంట్ దీన్ని అడుగుతారు. మనం ఒక వెర్షన్‌ని ఇంకో వెర్షన్‌గా మెండిక్స్ అప్లికేషన్ ఎలా అప్‌గ్రేడ్ చేస్తాం? ఓకే. ఓకే. అసలు చేసామా? చేస్తే ఎలా చేసాం అనేది అడగచ్చు మీరు. సో, నార్మల్‌గా ప్రాసెస్ ఏంటంటే మెండిక్స్‌లో ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్ అప్‌గ్రేడ్ చేయడానికి ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్‌కి నియర్ బై ఎల్టీఎస్ వెర్షన్‌కి మూవ్ చేస్తాం. లెట్స్ సే నేను వెర్షన్ 10కి మూవ్ చేయాలి. 10.14 మీద లేటెస్ట్ ఎల్టీఎస్ లెట్స్ సే నా అప్లికేషన్ వచ్చి 8.13లో ఉంది. వెర్షన్ 10కి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా 10లో ఓపెన్ చేయకూడదు మెండిక్స్‌లో. సో, వాళ్ళ మెండిక్స్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే 8.13 ఆర్ 8.13 నుంచి 8.24 అదే లేటెస్ట్ ఎల్టీఎస్ వెర్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ 8.24 నుంచి 9.6కి మూవ్ చేయాలి. 9.6 నుంచి 10.0 సంథింగ్. సో, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్తాం. ఈ ప్రాసెస్‌లో వెళ్ళినప్పుడు మనకి ఛాలెంజెస్ వస్తాయి. ఏంటంటే ఒక అప్లికేషన్‌లో మెంటిక్స్‌లో జావా మాడ్యూల్స్ ఉంటాయి. సో, మేబీ జార్ ఫైల్స్ అప్డేట్ అవ్వచ్చు. లేపోతే టీమ్ వచ్చి జావా యాక్షన్స్ రాసుండొచ్చు చాలామంది. సో, ఆ జావా యాక్షన్ రాసినప్పుడు ఏమవుతుందంటే అప్‌గ్రేడ్ అయినప్పుడు ఈ సపోర్టెడ్ లైబ్రరీస్ మిస్ అవ్వడం వల్ల జావా యాక్షన్ ఎర్రర్స్ రావచ్చు. థర్డ్ వచ్చి ఇంకొక ఇష్యూ ఏమొస్తుందంటే మనకి ఈ థర్డ్ పార్టీ లైబ్రరీ మాడ్యూల్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక క్యాప్చా మాడ్యూల్ యూజ్ చేసాం మనం అప్లికేషన్‌లో. అప్‌గ్రేడ్ అయినప్పుడు దానికి సపోర్ట్ లేదు. 10థ్ ఎడిషన్‌లో. సో, అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో, వీటికన్నీ ఎలా హ్యాండిల్ చేసాం? సో, మేబీ దాని మీద ఒక సినారియో అడగొచ్చు. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి టు అవాయిడ్ ఎర్రర్స్. లెట్స్ సే బ్యాచ్ ప్రాసెస్ చేస్తున్నాం మనం. ఒక అప్లికేషన్ ఎస్ఏపీ నుంచి లెట్స్ సే ఒక డేటా తెచ్చుకోవాలి. ఎస్ఏపీ ఆర్ సమ్ ఏపీఐ యూజ్ చేసి 1,000,000 రికార్డ్స్ తెచ్చుకోవాలి. ఆర్ 2,00,000 రికార్డ్స్ తెచ్చుకోవాలి. సో, ఎలా తెచ్చుకుంటావు? తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎలా ఎర్రర్స్ రాకుండా ఎలా హ్యాండిల్ చేస్తావు? ఎర్రర్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు? సో, మనకి స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం మొత్తం డేటా కమిట్ అవ్వాలి. హాఫ్ ఆఫ్ ద డేటా కమిట్ అంటే ఇంటర్మీడియట్ డేటా కమిట్ అవ్వకూడదు. లెట్స్ సే నేను 1000 రికార్డ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి అంటే either 1000 రికార్డ్స్ రావాలి. లేకపోతే అసలు ఏ రికార్డ్ రాకూడదు. అంతేకాని 500 రికార్డ్స్ వచ్చి 500 రాలేదంటే మళ్ళీ ట్రాక్ చేయడం కష్టం. సెకండ్ అది అప్లికేషన్ లెవెల్ ఎర్రర్స్. అలా కాకుండా మామూలు మాన్యువల్ ఎర్రర్స్ ఉంటాయి. అవి యూజర్ బై మిస్టేక్ చేసి ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈమెయిల్ ఎంటర్ చేయాలి వాళ్ళు. సో, రాంగ్‌గా వాళ్ళు జస్ట్ నేమ్ ఇచ్చి ఎంటర్ సేవ్ చేద్దామని ట్రై చేశారు. సో, అప్లికేషన్ లెవెల్ డేటా ఇన్‌పుట్ చేసిన డేటాను కూడా వాలిడేట్ చేసుకోవాలి. అది ఇన్‌పుట్ ఎర్రర్స్. సో, అది
డేటాబేస్కి వెళ్ళకుండానే అవాయిడ్ చేయగలిగితే బెటర్. సో దానికి ఎలా హ్యాండిల్ చేస్తాం, అది ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తాం. బేసిక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మైక్రోఫ్లో లెవెల్లో చేస్తాం. మైక్రోఫ్లో అనేది ఏంటి, మెంటిక్స్లో ఒక మెథడ్ లాంటిది. జస్ట్ ఒక యాక్షన్ జరిగినప్పుడు ఏదైనా ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు అది మైక్రోఫ్లోని కాల్ చేస్తుంది. మైక్రోఫ్లో లెవెల్లో మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది మెంటిక్స్లో. ఇవి దాని మీద అడగచ్చు క్వశ్చన్స్. ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు. ఆర్కిటెక్చర్ గురించి అంటే మెంటిక్స్ అంటే ఏమంటే ఏంటి, ఇలాగ అడగచ్చు మేబీ. మెంటిక్స్ డేటా హబ్ నాకు తెలిసి అయితే ఇప్పుడు దాకా నన్ను అడగలేదు ఎక్కడ. సో డేటా హబ్ అనేది ఇది బేసిక్గా ఎక్స్టర్నల్ సిస్టమ్స్ డైరెక్ట్గా డేటా మైగ్రేషన్కి వాడతాం మెంటిక్స్ డేటా హబ్. నెక్స్ట్ వచ్చి ఇంకా మెంటిక్స్ సెషన్ మేనేజ్మెంట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తావా, దాని గురించి బేసిక్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకా ఇంపార్టెంట్గా ఏం అడగచ్చు అంటే మనం డేటా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్. సో ఇది ఒక టాపిక్ ఉంటుంది మేబీ. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డేటా ఫ్రమ్ మెంటిక్స్. ఎలా ఇంపోర్ట్ చేస్తాం డేటా మెంటిక్స్లోకి, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, సో చేసినప్పుడు ఏం వాడాలి, ప్రాసెస్ ఏంటి, ఇది మేబీ అడగచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అటు ఇటు తిప్పి అడగచ్చు మేబీ. సో ఇంపోర్ట్ మ్యాపింగ్ ఎక్స్పోర్ట్ మ్యాపింగ్ ఉంటాయి మనకి. సో దాన్ని మేబీ ఒక సినారియో ఇస్తాడు, ఒక ఏపీఐ ఇచ్చి ఈ ఏపీఐ ఇచ్చి డేటా మీ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకోమంటాడు లైవ్ ఇంటర్వ్యూలో. సో మనకి ఈ బేసిక్స్ తెలిస్తే మనం అది ఇంపోర్ట్ చేయగలం. అట్లీస్ట్ నెంట్స్ అని ఉంటాయి ఒకసారి. అలా ఉంటే చిన్న చిన్న మైనర్ సినారీస్ అడుగుతాడు. ప్రాక్టికల్ సినారీస్ అంటే ఎగ్జాంపుల్ వచ్చి ఒక స్టూడెంట్ టీచర్ ఉన్నాడు. ఓకే, సో ఒక పోర్టల్ క్రియేట్ చేయమంటాడు. సో టీచర్స్ వచ్చేటంటే ఒక ఒక టీచర్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాగే ఓ టూ టీచర్స్ ఉన్నారు. ఏ టీచర్ లాగైతే వాటి స్టూడెంట్స్ వాడు చూసుకోవచ్చు. సమ్ మార్క్స్ అవి ఇవ్వచ్చు వాళ్ళకి. అలాగే స్టూడెంట్ లాగైతే వాడు మార్కులు చూసుకోవచ్చు, వాడు మార్క్స్ చూసుకోవచ్చు. సో ఇలాగ సమ్ స్మాల్ అప్లికేషన్ సెనరీ ఇచ్చి బిల్డ్ చేయమంటారు అప్లికేషన్. సో వీటన్నిటి గురించి చూద్దాం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎవరి